హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ గాయత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 62 స్టోరీలోకి వెళ్లే ముందు, కొంతమందికి ఈ సీరియల్ నచ్చడం లేదు, కానీ ఇది కూడా మంచి సీరియలే అండి. ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు చూసిన మీరు ఇప్పుడు ఈ సీరియల్ ని వదిలేయకండి, తప్పకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్ ఉన్నప్పుడు మీకు ఈ సీరియల్ బాగా నచ్చుతుంది, బాగుంది అని మీరే కామెంట్ లో నాకు చెప్తారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటి మామయ్య, చెప్పండి, ఎందుకో పిలిచారు అని అడిగాడు రానా. వెనక్కి తిరిగిన ప్రకాష్ కోపంగా చూస్తూ రానా చెంపపై గట్టిగా కొట్టాడు. మామయ్య అంటూ ఆశ్చర్యంగా చూశాడు రానా. చంపేస్తాను అలా చూస్తే. నాకేం తెలీదు అనుకుంటున్నావా? లేక నీ కంటికి నేనొక దద్దమ్మలా కనపడుతున్నానా? ఆల్ రైట్, నా వెన్న ఎక్కడా అని అడిగాడు ప్రకాష్. ఏం మాట్లాడుతున్నారో మీరు? నాకు అర్థం కావడం లేదు మామయ్య అన్నాడు రానా. అర్థం అవుతుంది నీకు. నా కూతురు నీ దగ్గరే ఉందని నాకు తెలుసు. మర్యాదగా నా కూతుర్ని చూపించు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ నీపైన ఇస్తాను నేను అన్నాడు ప్రకాష్. వాట్, మీరేం మాట్లాడుతున్నారు అన్నాడు రానా. రానా, నా సహనం నశించింది. ఇంకా ఓర్చుకునే ఓపిక లేదు. ఇంకా దాచిపెట్టడానికి ఏమీ లేదు. నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నావని నాకు ముందే తెలుసు. నువ్వే కాదు, నా వెన్న కూడా నిన్ను ప్రేమించింది. మీరు క్యాంప్ కోసం చింతలపూడి వెళ్ళినప్పుడు మేము వచ్చాం కదా, ఆ రోజు మీరు ఇద్దరు రూమ్ లో మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను. నువ్వు తనని చాలాసేపు రిక్వెస్ట్ చేయడం, నన్ను ఒప్పిస్తానని తనకు నచ్చజెప్పడం, మేనరికం పాయింట్ లో నేను నిన్ను ఒప్పుకోకపోతే నా కోసం నా కూతురు ఏదైనా వదులుకుంటానని నీకు చెప్పడం అంతా విన్నాను. ఆ క్షణం నాకు సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను నాకు ఇంత ఇంపార్టెంట్ ఇవ్వడం. నా కూతురు 26 సంవత్సరాలు నా దగ్గర పెరగలేదు. అయినా ఈ తండ్రి ప్రేమను ఇంతలా అర్థం చేసుకున్నందుకు ఎంతో ఆనందం కలిగింది నాకు. సరే, సమయం వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఓపెన్ అవుతారు, లేదా నేనే ఈ సంబంధం గురించి మీ నాన్నతో మాట్లాడతాను అనుకున్నాను, నా కూతురి సంతోషం కోసం. కానీ వన్ బ్యాడ్ డే మార్నింగ్ నా బంగారు తల్లి తన నోటి నుంచి సాకేత్ ని ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని చెప్పింది. అప్పుడు బాగా ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. వెన్నెల ఎవరిని ఇష్టపడ్డా, ఎవరిని పెళ్లి చేసుకున్నా నా కూతురి సంతోషమే నాకు కావాలి ఒక తండ్రిగా. నా కూతురు దూరమై నేను మీ అత్త చాలా బాధపడ్డామురా. ఇంకా మమ్మల్ని బాధ పెట్టకు, నిజం చెప్పు, నా కూతురు నీ దగ్గరే ఉంది కదా అన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? పూజ నా దగ్గర ఎందుకు ఉంటుంది అని రానా మాట పూర్తి కాకముందే, చంపేస్తాను నేను నిన్ను. నా కూతురు నీ దగ్గరే ఉంది, ఆ విషయం నాకు తెలుసు. వెన్నెల కళ్ళల్లో కన్నీళ్లు నువ్వు చూడలేవు. తనని ఎవరైనా ఒక మాట అన్నా నువ్వు భరించలేవు. అంతెందుకు, తనని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటే నువ్వు ఇలా ఉండేవాడివా? పిచ్చివాడిలాగా రోడ్డు మీద పడి వెతుకుతూ తిరిగేవాడివి. తను దొరికే వరకు నీ వెతుకులాట ఆగేది కాదు. కానీ నువ్వు ఇంత కూల్ గా మాకు తినిపిస్తూ నవ్విస్తూ నువ్వు తింటూ నీ బిజినెస్ గురించి చూసుకుంటూ మాతో టైం పాస్ చేసేవాడివి కాదు. అదంతా ఎందుకురా? నా కూతురంటే నీకు ప్రాణం రా. ఇంకా నన్ను మభ్యపెట్టాలని చూడకు. తను నీ దగ్గర ఉందా లేదా ఒక్క మాట చెప్పు చాలు. తనని ఎప్పుడైనా చూపించు, కానీ నీ దగ్గర ఉందని చెప్పు చాలురా. ఇంకా భరించలేకపోతున్నాను ఈ బాధని. వెన్న నీ దగ్గరే ఉంది కదా అని ప్రకాష్ అనగానే గట్టిగా హక్ చేసుకున్నాడు రానా ప్రకాష్ ని. ఆ తర్వాత ఇద్దరు రిలాక్స్ గా కాసేపు మాట్లాడుకుంటారు. కొన్ని విషయాలు తెలిసి ఆశ్చర్యపోతాడు ప్రకాష్, అంతే బాధపడతాడు కూడా. అలాగే రానా, పూజకి ఫీవర్ వచ్చినప్పుడు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాం. వాటి తాలూకా టెస్ట్ రిపోర్ట్స్ మళ్ళీ చెయ్యమని చెప్పాను. అవి తెప్పిస్తాను అని ప్రకాష్ చెప్తాడు. హాస్పిటల్లో చేయాల్సిన ఎంక్వైరీ గురించి రానా చెప్పడంతో ప్రకాష్ హాస్పిటల్ కి బయలుదేరాడు. చీకటి రూమ్ లో కూర్చున్న పూజకి ఆ రోజు పార్టీకి వెళ్లకుండా ఉంటే ఎంత బాగుండేది అనుకుంటూ ఆ రోజు జరిగింది గుర్తుకు చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్. ఎల్లో కలర్ 3x4 షార్ట్ ఫ్రాక్ లో హై పొనీటల్
వేసుకొని పూజ చాలా క్యూట్ గా కనిపిస్తుంది. బాగున్నాను కదా అమ్మా అని అడిగింది మిర్రర్ లో చూసుకుంటూ. సూపర్ గా ఉన్నావు, ఇంకా లేట్ అవుతుంది, కింద సంజన వెయిటింగ్ అంటూ దిష్టి చుక్క పెట్టి కూతుర్ని తీసుకొని కిందికి వచ్చింది సువర్ణ. గేటు దగ్గర సాకేత్తో ప్రకాష్ మాట్లాడుతున్నాడు. నాన్న, వీలైతే నేను నైట్ కాల్ చేస్తాను అంటుంది పూజ. వెన్న, నువ్వు ఎప్పుడు కాల్ చేసినా నేను వస్తాను అంటాడు ప్రకాష్. నో అంకుల్, తను నాతోనే వస్తుంది రేపు మార్నింగ్. మీరు మరీ చిన్నపిల్లని చీసేస్తున్నారు తనని అని నవ్వుతుంది సంజన. ఇద్దరు భార్యాభర్తలు ముఖాలు చూసుకొని నవ్వుకుంటారు సంజన మాటకి. చెప్పిన ఆ అమ్మాయికి అర్థం కాదు అని. పూజ కూడా నేను కాల్ చేస్తాను అని మళ్ళీ సైగ చేస్తూ వాళ్ళతో కలిసి వెళ్ళిపోతుంది. సిటీకి కొంచెం దూరం అంటారు కానీ బానే దూరంగా ఉంది ఫామ్ హౌస్. అంతా ఫారెన్ 10 మనుషులతో. లోపలికి వెళ్ళగానే కనీసం 15 మంది ఉన్నారు. అందులో 5-6 తెలుగు వాళ్ళు. మొత్తం అమెరికన్సే. వాళ్ళని చూడగానే పూజకి ఒక నిమిషం భయం వేసింది. కానీ సంజన ఉంది కదా అనుకుంటూ లైట్ తీసుకుంది. వెళ్ళి కాసేపు కూర్చున్నాక సంజన వచ్చి, మన పార్టీ ప్లేస్ పైన ఉంది, నా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు పద అని తీసుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఇంకా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఆ 6 వీళ్ళ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. అందరినీ పరిచయం చేసింది. పార్టీ స్టార్ట్ అవ్వడంతో వాళ్ళు తాగుతూ తింటూ మాట్లాడుకోవడం డాన్స్ చేయడం జరుగుతున్నాయి. పూజ మాత్రం ఒక పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంది. తనకి దేనిపైన ఇంట్రెస్ట్ లేదు, మనసంతా రానాపైనే ఉంది. దాంతో మెసేజ్లు చూస్తూ ఉంది. రిప్లై లేదు రానా నుంచి అనుకుంటూ నిట్టూర్పు విడిచింది. ఇక్కడ ఫేమస్ హోటల్లో స్పెషల్ జ్యూస్ అంటూ జ్యూస్ గ్లాసులు పట్టుకొని వచ్చాడు సాకేత్. అందరికి తలో గ్లాస్ ఇచ్చాడు. అప్పటికే లైట్ గా ఫుడ్ తీసుకోవడంతో జ్యూస్ తీసుకొని కొంచెం కొంచెం తాగుతుంది పూజ. సాకేత్ అది ఇది మాట్లాడుతూ తనకి ఎదురు కూర్చుంటాడు. అతనితో మాట్లాడుతూ ఫుల్ గా గ్లాస్ ఫినిష్ చేస్తుంది పూజ. అంతవరకు తనకు గుర్తు ఉంది. మార్నింగ్ నిద్ర లేచేసరికి తను ఒక గదిలో పడుకొని ఉంది. తన తల పట్టేయడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది పూజ. ఒక నిమిషం ఎక్కడ ఉందో అర్థం కాలేదు. లేచి కూర్చోడానికి ట్రై చేసింది. అప్పుడు తెలిసింది తన ఒంటి పైన అసలు బట్టలు లేవు. బెడ్షీట్ నిండా కప్పి ఉంది. ఒక్కసారిగా మత్తు వదిలిపోయింది. చుట్టూ చూసింది భయంగా. తను ఒక్కతి మాత్రమే ఉంది ఆ రూమ్ లో. ఒక్కసారిగా ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. ఏంటిది, ఇలా నేను ఎందుకు ఉన్నాను అనుకుంటూ ఏడుపు వస్తుంది పూజకి. వెంటనే పక్కకు చూస్తే తన డ్రెస్ కుప్పలా పడి ఉంది. ఆ డ్రెస్ తీసుకొని వేర్ చేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే తన ఎదురుగా ఉన్న రూమ్ లో సంజన తన ఫ్రెండ్స్ ఎక్కడి వాళ్ళు అక్కడ మత్తుగా నిద్రపోతున్నారు. నిన్న నైట్ ఇదే రూమ్ లో సోఫాలో కూర్చొని జ్యూస్ తాగినట్లు గుర్తు. ఆ తర్వాత ఏం జరిగింది అని గుర్తుకు తెచ్చుకోసాగింది. ఎంతకు గుర్తుకు రావడం లేదు పూజకి. ఒకసారి వాష్రూమ్ లోకి వెళ్ళి తన వంటి పైన ఏమైనా గాయాలు ఉన్నాయా చూసుకుంది. ప్రైవేట్ పార్ట్ లో కూడా, కానీ ఎలాంటి గాయాలు లేవు. అసలు ఏం జరిగింది, నైట్ నన్ను ఆ రూమ్ లోకి ఎవరు తీసుకెళ్లారు, నా వంటి పైన బట్టలు ఎందుకు లేవు, ఏమీ గుర్తుకు రావడం లేదు. ఏడుపు వచ్చేసింది. ఫేస్ వాష్ చేసుకొని అందరినీ లేపడానికి ట్రై చేసింది. ½ కి లేచారు అందరూ. అందరూ కూడా ఎలా పడుకున్నామంటూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఎవరికి ఏమీ గుర్తుకు రావడం లేదు. ఏంటి మిస్టరీ అనుకుంటూ తన ఫోన్ వెతికింది. అదే సోఫా వెనకాల పడి ఉంది. అన్న ఫోన్ నుంచి మిస్ కాల్స్, అమ్మ ఫోన్ నుంచి, ఇంటి ల్యాండ్ లైన్ నుంచి కూడా ఉన్నాయి అని ఏడుస్తూ ఫోన్ పట్టుకోగానే సంజన వచ్చి, ఏ పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు ఇంటికేగా వెళ్ళేది అంటూ ఇంటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత వెళ్ళి తన రూమ్ లో పడుకుంది పూజ. నైట్ కి ఫుల్ గా ఫీవర్ వచ్చింది. అలా 2 days కి ఫీవర్. ఆ తర్వాత కొంచెం కొంచెం తగ్గిపోయింది. కానీ అక్కడ ఏం జరిగిందనే ప్రశ్నకు జవాబు మాత్రం లేదు. ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు. ఇలా ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్ కి వాట్సాప్ లో ఒక వీడియో వచ్చింది. అది చూసి వాళ్ళంతా షివర్ అయిపోయింది పూజకి. భయంతో ఏడుస్తూ ఇది అబద్ధం, ఇది నేను కాదు అని ఏడుస్తూనే మళ్ళీ మళ్ళీ చూసింది. కానీ ఆ వీడియోలో ఉన్నది తను. ఒక బెడ్రూమ్ లో బెడ్ పై ఉంది. ఒక అమెరికన్ వచ్చి ఆమె మీద చెయ్యి వేశాడు.
అతనితో రొమాన్స్ చేస్తూ తన వంటిపై ఉన్న బట్టలు తానే విప్పుకుంది. నవ్వుతుంది, మాట్లాడుతుంది, అతన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంటిమేట్ అయ్యారు. 5 మినిట్స్ షార్ట్ గా ఉంది వీడియో. విసిరి కొట్టింది ఫోన్ ని బెడ్ పై నుంచి. ఆ వీడియోలో ఉన్నది నిజంగా నేను కాదు. నేను అలాంటి తప్పు చేయను. ఇది అబద్ధం అని బాగా ఏడ్చింది. ఇది గతం. ప్రజెంట్ తలుచుకొని బాగా ఏడుస్తుంది పూజ. ఆ రోజు నేను పార్టీకి వెళ్ళకపోయి ఉంటే ఇవాళ నా జీవితం వేరేగా ఉండేది. ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళు కూడా నన్ను ఇక్కడ చంపేస్తే బాగుండును అని కఠినంగా అనుకుంటుంది పూజ. అప్పుడే తన రూమ్ లో ఉన్న మరో డోర్ నుంచి శబ్దం వస్తుంది. భయంగా అటువైపు చూసింది పూజ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.